సవాళ్లు చేయడం ఎందుకు, పారిపోవడం ఎందుకన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. ఎక్కడికి రావాలన్నది ప్రశ్న కాదని, తమ ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అప్పులని జూపల్లి గారు తాతాలాడుతున్నాడు కదా, అందుకే హరీష్ రావు గారు అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి పార్టీ హరీష్ రావు గారిని మీరు రమ్మన్నారు, అందుకే మేము పంపించాము. మరి గేటు దాటక ముందే ఆయన అరెస్ట్ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ అక్కడుంటా ఇక్కడుంటా, ఇప్పుడు నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి నేను? ఆయన చర్చని మీరే పిలుస్తారు, లొకేషన్ మీరే చెప్తారు, పారిపోయేది మీరే. చేతగాని వెధవలు ఎవరో ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నేను చెప్పింది అబద్ధమైతే కేటీఆర్ చెప్పినట్టుగా 3,50,000 కోట్లు కాదు, మొత్తం 8 లక్షల కోట్లు. 8 లక్షల కోట్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడుకున్న 72 కోట్లు మైనస్ చేస్తే సుమారుగా 7,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్. దానికి ఈ రోజున సంవత్సరానికి సుమారుగా 60,000-70,000 కోట్ల రూపాయలు కడుతుంటే నెలకు 5,000-6,000 కోట్ల రూపాయల పైన వడ్డీ చెల్లిస్తా ఉన్నావు. ఇది నేను కట్టుబడి ఉన్నా. నేను చెప్పింది అబద్ధమైతే నేను రాజీనామా సిద్ధం. మరి కేసీఆర్ రాజీనామా చేస్తాడా, పార్టీ రద్దు చేస్తాడా, కేటీఆర్ రాజీనామా చేస్తాడా, హరీష్ రావు రాజీనామా చేస్తాడా, నా సవాలు నేను కట్టుబడినా.